హే బ్రదర్, లాంగ్ టైం. నువ్వేంటి ఇక్కడ? నేను నీకు బ్రదర్ ఏంట్రా? అలా కాదు బ్రదర్, 10,000 కోట్లు చూడు చూడు ఎలా వెళ్ళిపోతున్నాయో చూడు. సో లెట్స్ మేక్ ద డీల్. 10% టేక్ ఇట్. ఏంటా మీకు 10% అంటే 1000 కోట్లు, తక్కువేం కాదు. 20% వీడు ఎక్స్ప్రెషన్ మార్చడం. 30% తల్లి బిడ్డ న్యాయం, లైఫ్ టైం సెటిల్మెంట్. 40% ఇది కాదానికి పార్ట్నర్, ప్లీజ్ పార్ట్నర్. నాకు 100% కావాలి, నువ్వు కావాలి. ఇట్స్ నాట్ ఫేర్. రంకు మొగ్గులో తగులుకున్నావు. నా లవంత వెళ్ళిపోతుంది చూడు చూడు. ఏదో రిక్షా తొక్కి సంపాదించినట్టు ఈ ఎమోషన్ ఏంట్రా? ఇమోషనే సార్. నీ లవర్ నీ కళ్ళ ముందే తీసుకెళ్లి ఎవరైనా వాడేసుకుంటుంటే నీకు ఎలా ఉంటుంది? సేమ్ టు సేమ్ ఫీలింగ్ సార్. నా స్టోరీ కూడా లవ్ స్టోరీయే సార్, బిట్వీన్ మీ అండ్ మై మనీ. మళ్ళీ మిస్ అయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. 10,000 కోట్లు ఇండియాకు వచ్చిన పర్పస్ నేను గవర్నమెంట్కి చెప్పాను. సీఎం తన ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ కాన్స్పిరసీ క్రాక్ చేయడానికి నన్ను హైదరాబాద్ లో సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా అపాయింట్ చేశాడు. కొన్ని రోజులకి నాకు ఒక ఫోన్ వచ్చింది. మీరు వెతుకుతున్న గాంధీ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. Missed you, officer and a gentleman. Surprise! I am under arrest. ఎందుకు సరెండర్ అవుతున్నావు? అవ్వాటి పండించింది అందుకు. వాట్? పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒకరోజు ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను. తిరిగి చూస్తే ఎదురుగా అవ్వ చేతిలో ఒకే ఒక అరటిపండు. లాక్కొని తినేసావా? ఆ అవసరం లేకుండానే నా కళ్ళలో ఆకలి చూసి ఉన్న ఒక్క అరటిపండు నాకు పెట్టేసింది. అప్పుడు తెలిసింది సార్, హ్యుమానిటీ అంటే ఏంటో. అందుకే రియలైజ్ అయ్యాను, సరెండర్ అయిపోతున్నాను. నిజం మాట్లాడుకుందామా? ట్రైన్ లో నుంచి ప్లాట్ఫామే తోసేస్తే ఆ గాంధీ మహాత్మా గాంధీ అయ్యాడంటే నమ్ముతారు. అదే ఈ గాంధీ ప్లాట్ఫామే పడుకొని మంచి వాడాడంటే నమ్మరా సార్? ఇది ఎక్కడ అన్యాయం సార్? సారీ 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 సారీ. హారిబుల్ కంపారిజన్. అసలు నీ క్యారెక్టర్ కి ఈ డైలాగ్ కి కొంచెమైన సంబంధం ఉందా? లుక్, లోకల్ స్టేషన్ కేసు ఫైల్ చేసి బుక్ లో పెట్టండి. కేసు ఫైల్ చేయడం అంటే మామూలుగా ఫైల్ చేయడం కాదు. నేను ఒప్పుకోను. సెక్షన్ 123, సెక్షన్ 420, 468, 471 అన్ని కేసులు నా మీదే పెట్టి పడతామండి. అన్ని కేసులు నాకే కావాలి. సాంబడు, మీకు ఎవిడెన్స్ కావాలంటే నేనే ప్రొవైడ్ చేస్తాను. వెంకటేశ, ఈ స్టేషన్ లో పెండింగ్ కేసులు ఉంటే నా మీద వేసేయండి. మినిమం 20 years. మినిమం 20 years పడుతుందని గ్యారంటీ ఇస్తేనే నేను కోర్టుకు వస్తాను, లేకపోతే నేను రాను రాను రాను. ఎనఫ్. సార్ తీసుకెళ్ళండి. అబ్బా, భలే గలగల్లాడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆఫీసర్. రండి గురునాథం గారు. డోంట్ మైండ్ అన్న. ఎలా ఉంది? కిక్యాస్ లా ఉంది. వెళ్ళు. నో మ్యాటర్. థ్యాంక్ యూ. అదేంటన్నారు అంత మాట అనేసాడు? ఏమన్నాడు? మైండ్ అంటే బుర్ర, డోంట్ అంటే లేదు. నీకు బుర్ర దొబ్బింది అన్నాడు. అంత మాట అన్నాడు. రోజు నన్ను కిక్యాస్ అంటున్నాడు అన్నాడు. అంటే గూట్లో కొడతానని. నో మ్యాటర్ అన్నాడు తెలుసా? నీకు మ్యాటర్ లేదన్నాడు. అంత మాట్లాడిసాడా? మై డియర్ ఫ్రెండ్, పక్కోడికైనా ప్రాబ్లం వస్తే మనమే సాయం చేయాలి. ఆ పైవాడికి చాలా పనులుంటాయి.
అస్సలు పట్టించుకోడు. Like this we need to sort out. చాలా థ్యాంక్స్ అండి. నా కోసం మీరెందుకు ఇంత రిస్క్ చేశారు? పక్కోడికి సాయపడటం కోసం మనం గాయపడిన సంతోషమే. ఇంత మంచోళ్ళ ఉన్నావు, నువ్వెందుకు జైలుకి వచ్చావు? డబ్బు బాధ రెండు ఒకటే బ్రదర్. పంచుకుంటే సుఖం అవుద్ది, దాచుకుంటే డబుల్ అవుద్ది. నిన్ను ఫ్రెండ్ అని ఫీల్ అయ్యి సేవ్ చేశాను. నువ్వు కూడా ఫ్రెండ్ అని ఫీల్ అయితే నీ స్టోరీ షేర్ చేసుకో. నేను ఇబ్బంది పెట్టను. పిలవరా. బ్రదర్ పిలిచేశాడు. కాందే వాట్ ఏ పర్ఫార్మర్. పిలిచావా బ్రదర్? అప్పుల్లో కూరుకుపోయిందన్న ఊహాగానాల మధ్య ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. So crazy. Love you, Ram. What a smart man you are. Chocolate system, cookie system. ఆ డబ్బు ఎక్కడుందో చెప్పండి సార్. నీకు దండం పెడతా. చిత్ర డోర్ తీయద్దు. చిత్ర 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 అవును, ఇంతకీ ఆ డేవిడ్ అంటే ఎవడు? జైల్లో రామకృష్ణకి సింపతి చూపించి అతని స్టోరీ తెలుసుకున్నాడు. అదే స్టోరీ నీకు చెప్పి నీ సింపతి కొట్టేశాడు. జైలుకి వెళ్ళడానికి నన్ను, జైలు నుంచి తప్పించుకోవడానికి నిన్ను వాడుకున్నాడు. అసలు ఏంటో ఈ గురుసింగం ఇయ్యాలంటాడు రేపంటాడు. అసలు మనకు డబ్బులు ఇస్తాడా లేదా? నాకు తెలుసయ్యా ఈ డబ్బులు రావని. సమజేది భయ్, మీ కాడ పైసలు లేవు, మాకు పైసలు రావు. కానీ ఈసారి సీఎం అయిపోతాడు. రూలింగ్ పార్టీలో ఉంటూ గవర్నమెంట్ కి అగ్నెస్ట్ గా ఓటేస్తే ఏమైతే తెలుసా? ఉన్న ఎమ్మెల్యే పోస్ట్ కూడా పోతుంది. అయినా మీ సార్ని సీఎం చేయడానికి ఎంత రిస్క్ చేశాం? ఎమ్మెల్యేలకు తల 100 కోట్లు ఇచ్చే కెపాసిటీ లేనప్పుడు సీఎం అయిపోవాలని పెద్ద పెద్ద ఆలోచనలు చేయకూడదు. ఈ రోజు అటు ఇటు తేల్చిపారు దొప్తాను దీని అమ్మ. ఓ 4 దినాలాగుండ్రి. ఎవని పేమెంట్ ఆడికొస్తుంది. కాదు కాకూడదు అంటే నాకు బిడ్డున్నాడు, బాలాసింగం. అరే కాకా, బాదు సాబ్ ని ఎందుకు పరేషాన్ చేస్తున్నావు? 4 days ఆగమని చెప్పింది కదా. రండి. అరే చలో చలో రే భాయ్. Love you, baby. I love you so much. Mwah. I love you, baby. I mean it. నువ్వేంటి ఇక్కడ? డాడ్, బేబీ, నువ్వు ఎంత అరిచినా మీ డాడీ రాడు. ఎందుకంటే గాంధీ ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పి నెక్లెస్ రోడ్డుకి రమ్మని చెప్పాను. పాపం గంట నుండి అక్కడే వెయిటింగ్. ఏం కావాలా నీకు? హనీ, మొన్న నా ప్రపోజల్ సీరియస్ గా తీసుకున్నట్లేదు. ఫ్రెష్ గా ప్రపోజ్ చేద్దామని వచ్చాను. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, బేసిక్ గా నాకు పార్ట్నర్షిప్ తప్ప రిలేషన్షిప్ అంటే పరమ ఎలర్జీ బేబీ. అదేంటో ఫస్ట్ టైం చూడంగానే కనెక్ట్ అయిపోయాను. అప్పుడే సెలెక్టెడ్ ఫర్ లైఫ్. ఐ వాంట్ టు స్పెండ్ మై మనీ విత్ యూ. ఐ లవ్ యూ బేబీ. ఎవరైనా ఐ వాంట్ టు స్పెండ్ మై లైఫ్ విత్ యూ అని ప్రపోజ్ చేస్తారు. ఐ వాంట్ టు స్పెండ్ మై మనీ విత్ యూ ఏంట్రా? తొక్కలో లైఫ్ ఎవడైనా స్పెండ్ చేస్తాడు.
కానీ కష్టపడి సంపాదించిన 10,000 కోట్లు నీతో కలిసి స్పెండ్ చేస్తానంటున్నానంటే నా లవ్ ఎంత స్ట్రాంగో నీకు అర్థం అవట్లేదా? నేను లవ్ చేయకూడదు, ల్యాబ్లో పెట్టి స్టడీ చేయాలి. సైకాలజీలో PhD చేశాను అనుకున్నాను, కానీ LKG కూడా చేయలేదని నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ నీకు నా కాన్సెప్ట్ అర్థం కావట్లేదు బేబీ. నాతో అంటే 10,000 కోట్లతో లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? ఆ సౌండ్, ఆ బీటు, ఆ టెంపో ఎలా ఉంటుందో తెలుసా?